హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఏంటండి బాబు! రోజు రోజుకి యూకేలో ఎండలైతే పెరిగిపోతున్నాయి. ఈ ఎండలకి తట్టుకోవడం మా వల్ల అయితే అవ్వట్లేదు. సో, అందుకని మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక పార్క్‌కైతే ఎళ్ళిపోయాం మేము. అలా పార్క్ అంతా తిరుగుతూ, ఆ పార్క్‌ని చూస్తూ కొంతసేపు వాక్ అయితే చేశాము. చూసారా ఈ పార్క్ ఎంత పెద్దగా ఉందో? యూకేలో ఇల్లులైతే చిన్నగా ఉంటాయి గానీ, పార్కులైతే చాలా పెద్దగా ఉంటాయండి. మా హస్బెండ్ అయితే అప్పుడే వర్క్ ఫినిష్ చేసుకొనొచ్చి మాతో అయితే జాయిన్ అయ్యాడు. సో, ఈరోజు జరిగిన విషయాలన్నీ నేను మా హస్బెండ్‌తో షేర్ చేసుకుంటున్నాననమాట. నేను మా ఇంటి దగ్గరలో ఒక దగ్గర రీల్ చేస్తుంటుంటే ఒక స్కూల్ కిడ్ వచ్చేసి, "నాకు ఈ రీల్స్ అవి చేయడం అంటే ఇంట్రెస్టు. మీరేం చేస్తున్నారు? ఇన్‌స్టాగ్రామా లేదా టిక్‌టాక్ చేస్తున్నారా?" అని చెప్పి అడిగాడు. దెన్ ఐ సెడ్ లైక్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ చేస్తున్నానని చెప్పి చెప్పాను. తను నాకు ఇలాగ ఇంట్రెస్టు చేయటము, మీ ఐడీ చూయించండి. నేను ఫాలో కొడతానని చెప్పి నా ఐడీ తీసుకొనెళ్ళాడు. సో, అదే చెప్తున్నాను నేను మా హస్బెండ్‌కిక్కడ. అలా ఈరోజు జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ మేమైతే చాలా దూరం నడిచేసాము. నడిచి, నడిచి అలసిపోయాం కాబట్టి ఇంక కొంచెంసేపు మనం రెస్ట్ తీసుకోవాలి. సో, ఆ రెస్ట్ తీసుకుందామని ఇక్కడ ఒక బెంచ్ ఉంటే ఆ బెంచ్‌లో కూర్చున్నాము. ఇక్కడ ఒకతనైతే సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడనమాట. నేను ఇలా వీడియో రికార్డ్ చేస్తున్నాను. నా ఫోను ట్రైపాడ్ తీసుకొని వెళ్దామని చెప్పి అలా చేపెట్టి ట్రై చేశారనమాట సరదాకి. అందుకే నేను అతన్ని చూసి నవ్వుతూ ఉన్నాను. అండ్ నేనక్కడ వీడియో రికార్డ్ చేసుకుంటున్నానని అటువైపు నుంచి వెళ్ళిపోయే వాళ్ళంతా ఆగి మేము వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. కానీ నేను వాళ్ళకి చెప్పాను, నేను బ్యాక్ సైడ్ రికార్డ్ చేయట్లేదు. నన్ను నేను రికార్డ్ చేసుకుంటున్నాను. సో, మీరు వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పేసాను. ఇక్కడ ఒకతనైతే అదే అడుగుతున్నారు. అందుకని చెప్పి నేను నవ్వుతున్నాను. అండ్ తర్వాత మేము కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నామనమాట. మా ఎదురుగానే అక్కడ లేక్ ఉంటుంది. సో, ఆ లేక్ దగ్గర కూర్చొని మేము తెచ్చుకున్న స్నాక్స్ అయితే ఎంజాయ్ చేసాము. అండ్ అవేవో మాక్రాన్స్ అంట మా హస్బెండ్ తెచ్చారు. చాలా చెత్తగా ఉన్నాయి. సో, ఆ చెత్తగా ఉన్న స్నాక్స్ అలా మేము ఎంజాయ్ చేస్తూ వచ్చేపోయే వాళ్ళతో అలా మాట్లాడుతూ కొంతసేపయితే అక్కడ టైమ్ స్పెండ్ చేసేసాము. దాని తర్వాత మేమైతే లేక్ దగ్గరకొచ్చాము. చూసారా అవి ఎంత బావున్నాయో! కొంతమందయితే వీటికి ఫుడ్ తెచ్చి అక్కడ ఫీడ్ చేస్తా ఉన్నారు. అండ్ నేను కూడా ఇక్కడ వాటితో కొన్ని క్యూట్ క్యూట్ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకున్నాను. దెన్ వీడియోస్ రికార్డ్ చేసుకున్న తర్వాత అలా కొంచెం సేపు అక్కడ కూర్చొని వాటికి ఫుడ్ ఫీడ్ చేస్తా, అలాగా ఇంకా కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. అవైతే ఎంత క్యూట్‌గా ఉన్నాయండి. ఇలా ఫుడ్ ఫీడ్ చేస్తుంటే అలా దగ్గరకొచ్చి కొన్నైతే కొరకడానికి ట్రై చేస్తున్నాయి ఫుడ్ కోసము. అండ్ ఇక్కడైతే ఇవి చూసారా? ఇవైతే బోట్ హౌసెస్. కొంతమందయితే జనాలిక్కడ ఆ బోట్ హౌసెస్‌లోనే ఉంటారు. భలే ఉంటాయి ఆ బోట్ హౌసెస్ చూడటానికి. కానీ అందులో ఎలా ఉంటారో కొన్నిసార్లు చూస్తే భయం కూడా వేస్తుంది. కొంతమందయితే డే టు డే ఇంకా అంతా అందులోనే కుకింగ్ అని ఎవ్రీథింగ్ వాళ్ళ బోట్ హౌసెస్‌లోనే ఉంటారు. ఇక్కడైతే ఆ బోట్ హౌసెస్ చాలా ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడికొస్తే కొన్ని పావురాలు అండ్ ఇంకొన్ని పక్షులు అలా ఉన్నాయి. సో, వాటికి కూడా కొంచెం ఫుడ్ ఫీడ్ చేసి మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సీ యూ ఇన్ మై